ఇక సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానం వీలు కల్పించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికలను డిసెంబర్ 26కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఎన్నికల విషయంలో ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒకసారి గుర్తింపు సంఘం, ఆ తర్వాత యాజమాన్యం, మరోసారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరిగా కోర్టు అక్టోబర్ వచ్చిన సాధారణ ఎన్నికలను నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. అయితే చివరికి ఇంధన శాఖ పిటిషన్ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది.